సరే ఇంకోటి ఒక సాధారణ మనిషిగా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఏదో తెలియని వైరస్తోని కరోనా సోకితే ఆ వైరస్ ఏంటని కనుక్కొని వ్యాక్సిన్ తయారడానికి 1 సంవత్సరం పట్టింది. సో అది కూడా ఆల్మోస్ట్ 90-95% ఎఫికస్‌తో పనిచేస్తున్నాయి. మనం 2 డోసులు వేసినామా, 1 డోస్ వేసినామా, 3 డోస్ వేసినామా పక్కన పెడితే. ఇప్పుడు ఒక హెచ్‌పివి వ్యాక్సిన్ మినహా క్యాన్సర్‌కు సంబంధించి ఏ వ్యాక్సిన్స్ ఇప్పటివరకు రాలేదు. ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అసలు ఎందుకు క్యాన్సర్‌కు ఒక వ్యాక్సిన్ తయారు చేయడం క్లిష్టమైన పరిస్థితిగా మారింది? ప్రెజెంట్ జనరేషన్స్కి మీరు అడిగిన క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, క్యాన్సర్ డయాగ్నోసిస్ గురించి మాట్లాడుతున్నాం. క్యాన్సర్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యూర్ రేట్స్ ఎక్కువ అవుతాయి. బట్ ఇఫ్ యూ కెన్ ప్రివెంట్ క్యాన్సర్, సో క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెన్షన్ కోసం వ్యాక్సిన్స్, అలాగే క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ కోసం వ్యాక్సిన్స్ ఉంటే ఇంకా ఐ థింక్ ఈ జబ్బుని గెలిచేసాం మనం. బికాస్ వీఆర్ ప్రివెంటింగ్ ద డిసీజ్ అట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. గర్భాశయ ముఖం క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కోసం ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్ బై ద హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్తో ఇన్ఫెక్షన్ అయితేనే సర్వైకల్ క్యాన్సర్ అవుతూ ఉంటుంది. సో సర్వైకల్ క్యాన్సర్కి కారణం హ్యూమన్ ప్యాపిల్లోమా కనుక్కున్నాక మనం దాంట్లో మళ్ళీ కొంచెం హై రిస్క్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరసెస్ ఉంటాయి. మనం ఈ వైరస్ కారణాన్ని కనుక్కున్నాక సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ డెవలప్ అయింది. అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎఫికసీ ఈజ్ మోర్ దాన్ 95 to 99% అండి. సో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మోర్ దాన్ 95 to 99% ఛాన్స్ మనకి ఇన్ఫెక్షన్ అవ్వదు విత్ ద హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఆ ఇన్ఫెక్షన్ కానప్పుడు సర్వైకల్ క్యాన్సర్ రాదు. ఇండియా, భారతదేశంలో మన గోల్ ఆఫ్టర్ 2030 సర్వైకల్ క్యాన్సర్ ముక్త్ భారత్. సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అందుకే ఈస్ పార్ట్ ఆఫ్ NIP, నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 9 to 15 years ఒక 2 డోసెస్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ కాజింగ్ వైరసెస్తో ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 15 years 3 doses ఆర్ రిక్వైర్డ్. సో ఈ ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నాం కనుక సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కొంత కాస్ట్లీ బట్ నాట్ వెరీ కాస్ట్లీ. బట్ అది ఇప్పుడు మనకి అందరికీ అందుబాటులో వచ్చేస్తుంది విత్ వేరియస్ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ ఇన్ ఇండియా ఓన్లీ. సో దాంతో కాస్ట్ బాగా తగ్గిపోవడం వల్ల విచ్ మీన్స్ దట్ 1 dose షుడ్ కాస్ట్ ఓన్లీ 500 rupees ఆర్ 600 rupees. సో వెరీ వెరీ చీప్. అండ్ దాంతో మనకి ఇన్ఫెక్షన్ విత్ ద హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అవ్వదు కనుక ఇంకా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సో ఈ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది బికాస్ ఒక రీజన్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఈస్ కాజింగ్ దట్. మిగతా క్యాన్సర్స్లో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు వ్యాక్సిన్ తయారు చేయడం కొంచెం కష్టం. ఇప్పుడు టొబాకో స్మోకింగ్కి వ్యాక్సిన్ ఏముంది? ద ప్రివెన్షన్ ఈజ్ నాట్ టు స్మోక్ టొబాకో. బట్ చాలా మంది నాన్ స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది కదా. సో లంగ్ క్యాన్సర్లో ఒక ముఖ్యమైన కారణం టొబాకో స్మోకింగ్, కానీ మెనీ పేషెంట్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఆర్ నాన్ స్మోకర్స్. సో అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్, మన పొల్యూటెంట్స్, ఎగ్జాస్ట్ ఆఫ్ ఆటోమొబైల్ ఎట్సెట్రా, మన లైఫ్ స్టైల్, స్ట్రెస్, సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ క్యాన్సర్ కారణం అయినప్పుడు వ్యాక్సిన్ తయారు చేయడం కష్టం. 1-2 కారణాలు ఉంటే వీ కెన్ ప్రిపేర్ వ్యాక్సిన్ అగైన్స్ దట్ పర్టికులర్ కాజింగ్ ద క్యాన్సర్. సో సక్సెస్ స్టోరీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. అంటే ఇప్పుడు ఏదైతే HPV అనే వైరస్ మాత్రమే కారణమవుతుంది కాబట్టి దాన్ని మనం చేసి వ్యాక్సిన్ తయారు చేసినారు కాబట్టి ఇక్కడ ఒక రకమైన వైరస్ మిగతా క్యాన్సర్లకు కారణం కావట్లేదు కాబట్టి క్లిష్టం అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సరే ఇప్పుడు ఈ HPV గురించి మనం కన్క్లూడ్ చేసే ముంగట అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే యాక్టివ్ సెక్సువల్ లైఫ్ స్టార్ట్ కాకముందు ఆడపిల్లలకి అదే రకంగా మగపిల్లలకి వేయాలన్నా దీని గురించి అందరికీ జనాలకు అవగాహన. I completely agree with you, sir. All boys and girls after the age of 9 years and preferably before 15 to 16 years ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే అప్పుడు మనకి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ హై రిస్క్ టైప్స్తో ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఫీమేల్స్కే వస్తుంది. బట్ స్టిల్ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ should get the vaccination done.
అండ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 9 to 15-16 years ఉంటే 2 డోసులే చాలు. ఏజ్ వన్స్ ఇట్స్ మోర్ దెన్ 15-16 years అప్పుడు మనకి 3 డోసులు అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ ద రైట్ టైం టు వ్యాక్సినేట్ బిఫోర్ దే గెట్ మ్యారీడ్. అంటే ఇది మరి గవర్నమెంట్ ఫ్రీగా వేస్తే బాగుంటుందా, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు రైట్ నౌ కాస్ట్ హ్యాస్ కమ్ డౌన్ ట్రెమెండస్లీ. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ, అంటే ఇంతకు ముందు ఈచ్ వ్యాక్సిన్ వాస్ కాస్టింగ్ లైక్ సే 3,000, 4,000. ఇప్పుడు దెర్ ఈజ్ ఎ వ్యాక్సిన్ కాస్టింగ్ మోర్ దెన్ 5,000 ఆల్సో. అప్పుడు కొంచెం మనం వెనకాడతాం. ఇప్పుడు ఫ్రమ్ 5,000, 10,000 ద కాస్ట్ హెస్ కమ్ డౌన్ టు 500, 600. నౌ ఇంకా అలాంటప్పుడు బల్క్లో కొన్నప్పుడు బై ద గవర్నమెంట్, అందుకే యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ ఎ పార్ట్, ఇట్ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ది నేషనల్ ఇమ్యూనిటీ ప్రోగ్రామ్ ఆల్సో. ఇంకా దాంతో మనకి వ్యాక్సినేషన్ షెడ్యూల్లో వచ్చేస్తుంది కనుక ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అవుతుంది టు మేక్ ఎ సర్వైకల్ క్యాన్సర్ ముక్త్ భారత్ ఫ్రమ్ 2030 onwards.